నమస్కారం అండి. ఇప్పుడు మనం చూడబోయేది దొంగమల్లన్న దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండలం తిరుమలపురం పక్కనే ఉన్న మల్లన్నపేట గ్రామంలో ఉంది. అసలు ఈ స్వామి వారికి దొంగమల్లన్న అనే పేరు ఎలా వచ్చింది తెలుసుకుందాం రండి. కాకతీయుల కాలంలో గ్రామస్తులు ఎవరికి తెలియకుండా కొంతమంది దొంగలు కొన్ని ఆవులని దొంగతనం చేస్తూ తీసుకెళ్తుంటే మార్గ మధ్యంలో కొంతమంది ఊరు ప్రజలు చూస్తున్నారని, అప్పుడు ఆ దొంగలు దొరికిపోతామన్న భయంతో భగవంతుని దగ్గరికి వెళ్ళి తమను గుర్తుపట్టకుండా ఆవుల రంగుల్లోకి మార్చి గుడి కట్టిస్తామని మొక్కుకున్నారు. వారి మొక్కునే ఆ స్వామివారు తీర్చడంతో రాత్రికి రాత్రి దొంగతనంగా ఆలయాన్ని నిర్మించడం జరిగినది. దొంగల చేత నిర్మించబడిన ఆలయం కాబట్టి అందుకే ఇక్కడి ఆలయానికి దొంగమల్లన్న అని పేరు వచ్చిందని ఇక్కడి స్థానికులు చెప్తుంటారు. ఈ ఆలయ నిర్మాణ శైలి సాంస్కృతికంగా ఉంటుంది. ఇక్కడ ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున నవగ్రహాలు కనిపిస్తున్నాయి. ఎడమ వైపున చూసినట్లయితే ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో మార్గశిర మాసం శుద్ధ పంచమి నాడు స్వామివారి కళ్యాణంతో ప్రారంభమయ్యి మార్గశిర బహుళ త్రయోదశి నాడు జాతర ముగుస్తుంది. పంచమి తర్వాత వచ్చే షష్ఠి మొదలుకొని 7 వారాల పాటు ప్రతి ఆది బుధవారాలలో మాత్రం ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఫోటోలు, కళాకారులతో, శివసత్తుల పూనకాలతో ఆలయం అంతా మారుమ్రోగుతుంది. మరోవైపు కార్తీక మార్గశిర మాసంలో చేతికి పంట వస్తుంది కాబట్టి వచ్చిన పంట బియ్యంతో బోనం వండి డప్పు చప్పుళ్లతో కానీ, డమరుకంతో కానీ, ఒగ్గువాళ్లతో కానీ బోనం శిరస్సుపై పెట్టుకొని గుడి వద్దకు చేరి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వండిన బోనాన్ని స్వామివారికి నివేదిస్తారు. ఇక్కడ మనం ఆలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు మెట్ల దగ్గర ఎడమ వైపున విఘ్నేశ్వరుడు ఆసీనులై ఉన్నారు. లోపలికి ప్రవేశించగానే రాతితో కట్టిన స్తంభాలు కనిపిస్తున్నాయి. ఆ స్తంభాలపై ఏదో లిపి రాసి ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆలయం మంటపం కూడా కనిపిస్తుంది. नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषगेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम्। ओं नमो भगवते मल्लिकार्जुनाय। श्री भ्रमरांबा समेत मल्लिकार्जुन स्वामी देवस्थानं मलनपेट गुल्लपल्ली मंडలం జగిత్యాల జిల్లాలో గల మల్లికార్జున స్వామి దేవస్థానం అతి చాలా పురాతనమైనది. ఇది కాకతీయ కాలంలో దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర గల ఈ టెంపుల్. దీనికి కాకతీయ కాలంలో కట్టిందని 1000 సంవత్సరాలు దాటిందని చెప్తుంటారు. అలాగే కొందరు పెద్దలు ఏం చెప్తున్నారు అంటే దీన్ని కొందరు దొంగలు కొన్ని ఆవులు దొంగతనం చేసి వెళ్తుండగా ఇక్కడ స్వామివారిని మొక్కి ఈ దొంగలు ఎవరు గుర్తుపట్టకుండా ఉంటే మీకు ఒకటే రాత్రిలో గుడి కడతామని మొక్కారంట కొందరు దొంగలు.
అలాంటి దొంగలకి స్వామివారు వరం ఇస్తే వారు దొంగలందరూ కూడా ఒక్క రాత్రిలో ఈ గుడి కట్టారని చెప్తూ ఉంటారు. అలాంటి విశేషమైన చరిత్ర ఈ గుడికి ఉందండి. ఈ గుడి ఉత్సవాలు ఈ వచ్చే నెలలో మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠి నుండి ప్రారంభమవుతున్నాయి. శుద్ధ పంచమి స్వామివారి రాత్రి కళ్యాణం, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారి దండివారం, అలాగే సోమవారం రోజు స్వామివారికి నాగవెల్లి, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారి పల్లకి సేవ ఉంటుందండి. అలాగే స్వామివారికి విశేషంగా భక్తులు ఆది బుధవారాల్లో ఎక్కువగా వస్తూ ఉంటారు. స్వామివారికి విశేషంగా బెల్లము, అలాగే కొత్త పంట బియ్యం తీసుకువచ్చి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి బోనాలు పట్నాలు వేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే స్వామివారి చుట్టుపక్కల కాకుండా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి పట్నాలు బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటుంటారు.